నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేసి సామూహిక భోజనాలు చేస్తే శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. దీంతో బంధువులు స్నేహితులతో కలిసి వనభోజనాలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. పట్టణీకరణ పెరిగినా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆదివారం నాడు ఈ వనభోజనాల కార్యక్రమం నిర్వహిస్తుంటారు. విజయవాడ శివార్లోని తోటలు, పార్కులు ఈ కార్యక్రమంతో కిటకిటలాడాయి. భోజనం వనభోజనం తల్లి తోడు పిల్ల మేక. ఫ్యామిలీ అంతా కలిసి, అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒకేసారి జరుపుకునే పండుగ ఈ వన సమారాధన. సో దీని ద్వారా ఏంటంటే ఒకళ్ళొకళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం కానీ, ఏదైనా మంచి పనుల కోసం కానీ, లేదా ఇంకా ఫర్దర్గా ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలి, ఒకరికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయొచ్చు ఇది. సో ఇలా కలవడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే 10 మందికి మంచి జరుగుతుంది మన వల్ల. వేలాది రూపాయలు వెచ్చించి భారీ ఎత్తున భోజనాలు ఏర్పాట్లు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడమే కాక పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కూడా చేస్తున్నారు. భోజనం వనభోజనం. చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళటం గుర్తుంది, కానీ మళ్ళీ ఇప్పుడు ఇలా పెద్దోళ్ళతోటి చిన్నోళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంది. ఇలా రావడం, ఆటల పోటీల్లో పాల్గొనటం, ప్రైజులు గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ పెద్దోళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఒకే రకంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. యాంత్రిక జీవనంలో మగ్గిపోయే నగరవాసులకు ఈ సమారాధనలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. స్నేహితులు, బంధువులు అందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సాయంత్రం వరకు గడపడం మరుపురాని అనుభూతులుగా మారుతున్నాయి. అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద.